వేదాంతం పరిచయం పరిభాష అవస్థాత్రయంలో జాగ్రత్తావస్థ. మనకు 3 అవస్థలు ఉన్నాయి. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థల్ని అవస్థాత్రయం అంటారు. వీటిని 3 అంశాల ద్వారా అంటే మనస్సు, స్వభావం, మాధ్యమం అనే అంశాల ద్వారా పరిశీలిద్దాం. ముందుగా జాగ్రత్తావస్థ. అవస్థ అంటే ఒక అనుభవం లేదా దశ. జాగ్రత్తావస్థ అంటే మెలకువగా ఉన్న దశ. ఇందులో మనస్సు యొక్క పాత్ర. జాగ్రత్తావస్థలో మనస్సు లేదా అంతఃకరణం పూర్తిగా వికసించి పనిచేస్తుంది. అంటే అన్ని పరికరాలు, భావపరమైన తార్కిక ఆలోచన శక్తి, అహం, జ్ఞాపక శక్తి అన్ని పూర్తిగా పనిచేస్తాయి. దీన్ని పూర్ణ వికాసం అని కూడా అంటారు. అంతఃకరణం పూర్తిగా విచ్చుకుందన్నమాట. 4 పరికరాలు పనిచేస్తున్నాయి కాబట్టి 4 అనుభవాలు ఉంటాయి. భావాలు, ఆలోచనలు, విచక్షణాశక్తి, కొత్త జ్ఞాన సముపార్జన, కొత్త అనుభవ సముపార్జన ఇవన్నీ మనకి ఈ అవస్థలో ఉంటాయి. స్వభావం. జాగ్రత్తావస్థలో బాహ్య ప్రపంచాన్ని అంటే మన శరీరం, మనస్సులకు విభిన్నంగా ఉన్నదాన్ని అనుభవిస్తాం. అది బాహ్య ప్రపంచం అవడంతో అది స్పష్టంగా కంటికి కనబడే అనుభవం. అది కంటికి కనబడే వస్తువులతో కూడింది కాబట్టి ఆ అనుభవం కూడా కంటికి కనబడే అనుభవం. అందువల్ల అది బాహ్యమైనది. కంటికి కనబడేది అందరికీ అందుబాటులో ఉండేది. ఇది ఇంద్రియజన్యమైనది, వ్యక్తిగతం కానిది. మాధ్యమం. జాగ్రత్తావస్థలో మనం ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాం. ఇంద్రియాలను వాడాలంటే భౌతిక శరీరం కావాలి. ఎందుకంటే ప్రతి ఇంద్రియానికి భౌతిక స్థానం కావాలి. శాస్త్రంలో భౌతిక స్థానాన్ని గోళకం అంటారు. ప్రతి ఇంద్రియానికి ఒక గోళకం కావాలి. చక్షురింద్రియానికి కళ్ళు గోళకాలు, శ్రవణ ఇంద్రియానికి చెవులు గోళకాలు. ఇంద్రియాలు సూక్ష్మ శరీరానికి చెందినవైతే గోళకాలు స్థూల శరీరానికి చెందినవి. అందువల్ల ఇంద్రియాలకి గోళకాలు కావాలి. గోళకాలకి భౌతిక శరీరం కావాలి. అంటే ఇంద్రియాలు పనిచేయడానికి స్థూల శరీరం కావాలి. జాగ్రత్తావస్థ ఇంద్రియజన్యం కాబట్టి జాగ్రత్తావస్థను స్థూల శరీర ప్రధాన అవస్థ అంటారు. స్థూల శరీరం లేకపోతే బాహ్య ప్రపంచాన్ని మనం అనుభవించలేం. జాగ్రత్తావస్థలో జీవిని విశ్వ అంటుంది శాస్త్రం. విశ్వ, తేజస, ప్రాజ్ఞ అనే 3 పాత్రలతో మనిషి రోజు ఈ అవస్థలో తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ముఖ్యంగా జాగ్రత్తావస్థలో జీవి యొక్క పాత్ర విశ్వ.